హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి రెసిపీ పచ్చి అలసందల కర్రీ. ముందుగా మిక్సీ జార్లో కాసింత దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఆనియన్ ముక్కలు, సరిపడా సాల్ట్, టమాటా ముక్కలు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ను పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసి కాసేపు వేయించి కలర్ చేంజ్ అయ్యాక కాసింత ధనియా పౌడర్, పసుపు వేసుకొని ఇంకొకసారి వేయించుకొని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి తగినంత కారం వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపి ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న అలసందలను, బంగాళాదుంప ముక్కలను వేసి ఇంకొకసారి బాగా కలిపి తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూతను పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, పచ్చి అలసందల కర్రీ రెడీ. హెల్త్కు కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.